హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏం చేయాలంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భారతీయ పౌరులకు తప్పనిసరిగా ఉండవలసిన ముఖ్యమైన పత్రాలు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు. అయితే తాజాగా ప్రభుత్వం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలను తీసుకుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును ఏం చేయాలో చాలామందికి తెలిసి ఉండదు. ఈ సున్నితమైన సమస్యను నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా కొన్ని నియమాలను జారీ చేసింది. కొంతమంది మోసగాళ్ళు మరణించిన తర్వాత వ్యక్తి యొక్క పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు డీయాక్టివేట్ చేయని క్రమంలో అనాధికార రుణాలు తీసుకోవడం, బ్యాంకులో ఖాతాలు తెరవడం లేదా అక్రమ లావాదేవీలకు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు అంటే గుర్తింపు పత్రాలను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే సురక్షితంగా ఉంచుకోవాలి. ఈ పత్రాలను మీరు ఆన్లైన్ లేదా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ముందుగా మీరు SSTL వెబ్సైట్ని సందర్శించాలి. పాన్ కార్డు రద్దు చేయడం కోసం మీరు ఫారం 49 పంపాలి. అవసరమైన పత్రాలని సమర్పించి ఫారం సబ్మిట్ చేయాలి. మరణించిన వ్యక్తి ధృవీకరణ పత్రం, అలాగే అతని పాన్ కార్డు, చట్టపరమైన వారసుడు సర్టిఫికెట్ వంటివి పెట్టాలి. కొన్ని రోజుల తర్వాత మరణించడం తర్వాత వ్యక్తి యొక్క పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీరు అప్లోడ్ పాన్ కార్డు రద్దు చేయాలి అనుకుంటే మీకు సమీపంలో ఉన్న ఆదాయ పన్నుల శాఖ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా అప్లోడ్ పాన్ కార్డు రద్దు చేసుకోవచ్చు. అయితే UIDAI మాత్రం ఆధార్ కార్డును రద్దు చేసే సౌకర్యాన్ని ఇప్పటి వరకు కల్పించలేదు. కానీ మీరు డిజిటల్ వ్యవస్థలో మరణించిన వ్యక్తి యొక్క వేలిముద్రలను లాక్ చేయవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.